ఆ, గోపాల్, ఆ, కంగ్రాచులేషన్స్ గోపాల్. నువ్వు డిజిటల్ సర్క్యూట్స్ దాని తర్వాత వెరీలాగు కంప్లీట్ చేయటం సక్సెస్ఫుల్గా. దీన్ని బట్టి నీకేం ఓకే. అర్థమైందో చెప్పు. వెరీలాగ్ అంటే నీకేం అర్థమైంది? ఈ ఈ రెండు. డిజిటల్ సర్క్యూట్స్ వెరీలాగు నువ్వు కంప్లీట్ చేసినావు. ఓకే. దీన్ని బట్టి నీకు దానిపైన నీ ఒపీనియన్ ఏమొచ్చింది నీకు? ఫస్ట్, ఇది. వెరీలాగ్ అనేది చాలా చాలా డిఫికల్ట్. ఓకే. ఉమ్, ఓకే. దాంట్లో ఏంటంటే అది చిన్న చిన్న సర్క్యూట్లకు మాత్రమే చేయగలము. రెండో పాయింట్, ఉమ్, ఉమ్, అది వెరీ డిఫికల్ట్ అర్థం చేసుకోవడానికి అవన్నిటికీ. ఉమ్, ఇక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు డిజైన్ టెస్ట్ బెంచ్ రాసేది చాలా, అది ట్రివియల్ అన్నమాట. చాలా చిన్నవి, చాలా చిన్న చిన్న ఉమ్, వాటికి రాసుకోవచ్చు నువ్వు. ఇప్పుడు ఏఎల్యూకి ఉమ్, ఏఎల్యూకి ఇట్లా అట్లా రాసావు. ఏఎల్యూ ఉమ్, ఒకవేళ 128 బిట్ ఉంటే అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయలేము మనం. అవును. సో ఇప్పుడు అవును. 128 బిట్ కూడా వస్తున్నాయి. సో అప్పుడు ఉమ్, ఏం చేస్తామంటే ఇప్పుడు ఏఏఎస్ అల్గారిథం రాయాలా, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్, అప్పుడు ఫెయిల్ అవుతుంది అనమాట వెరిలాగ్. ఓకే. అదంతా బర్డన్ తీసుకోలేదు, క్రాష్ అవుతుంది సర్క్యూట్. ఉమ్, సో దానికన్నా బెస్ట్ లాంగ్వేజ్ ఏమైనా ఉందా అనేసి సెర్చ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఉమ్, సిస్టమ్ వేరేలాగ్ అనేసి అర్థమైంది. సిస్టమ్ వేరేలాగ్, ఓకే. దానికోసమే సిస్టమ్ వేరేలాగ్ లేక వచ్చాడు. సిస్టమ్ వేరేలాగ్లో ఓకే. నాట్ ఓన్లీ వెరిఫికేషన్, డిజైన్ కూడా చేయొచ్చు. డిజైన్ చేయొచ్చు, ఉమ్, వెరిఫికేషన్ చేయొచ్చు, రెండూ చేయొచ్చు. వెరిఫికేషన్ రెండు చేయొచ్చు. ఉమ్, డిజైన్కి వెరిఫికేషన్కి బెస్ట్ సూట్ ఇది. దాని తర్వాత ఓకే. ఇంకా బెస్ట్ ఇది ఓవిఎం అనేసి ఒకటి వచ్చింది. ఉమ్, దానికన్నా ఇంకా బెస్ట్ ఇది యువిఎం అనేసి వచ్చింది. ఉమ్, దాని తర్వాత నువ్వు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉమ్, సిస్టమ్ వేరేలాగు, దాని ఫండమెంటల్స్ ఏంటి ఇది నేర్చుకోవాలి. దాని తర్వాత ఉమ్, నువ్వు ఆ, నువ్వేం నేర్చుకోవాలంటే దాని తర్వాత యువిఎం నేర్చుకోవాలి. దాని తర్వాత ప్రోటోకాల్స్. అంతే. ఉమ్, నీకు మొత్తం అంతా చాప్టర్ మొత్తం అయిపోతుంది. ఇవి మొత్తం ఉమ్, అవడానికి చాలా తక్కువ టైంలో చేసేద్దాం. నీ రెజ్యూమ్ పెట్టేద్దాం. ఓకే. ఉమ్, ఉమ్, ఈ టెక్నాలజీస్ పైన నీ రెజ్యూమ్ పెడదాం. ఓకేనా? ఓకే. ఆ, సరే. ఫస్ట్ ఫస్ట్ దీంట్లో నీకు అర్థం కావాల్సింది ఏంటంటే సిస్టమ్ మీరు ఎలాగైనా యువిఎం అయినా కూడా నీకు ఇది, ఉమ్, ఇట్స్ నాట్ ఏ స్టాటిక్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ డైనమిక్ లాంగ్వేజ్. దీంట్లో ఊప్స్ అనేసి వాడతారనమాట. జావాలో ఉమ్, ఊప్స్ ఉంటాయి చూడు, అలాంటి ఊప్స్ చాలా ఈజీ అవి. ఓకే, చెప్తాను నీకు. ఉమ్, దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. మరి ఓకే. దాని తర్వాత దీంట్లో ఏముంటుందంటే దాంట్లో మాడ్యూల్ ఎండ్ మాడ్యూల్ ఉన్నట్టే దీంట్లో కూడా మనము మెయిన్లీ దీన్ని వాడేదే టెస్ట్ బెంచ్ కోసం. ఓకే. సర్క్యూట్ ఉమ్, డిజైన్ కోసం. ఉమ్, దీని తర్వాత ఓకే. మాడ్యూల్ మాడ్యూల్ దాని తర్వాత ఎండ్ మాడ్యూల్ లోపల నువ్వు క్లాసెస్ రాస్తావు అనమాట. ఆ ఓకే. క్లాస్ అనేది ఏంటంటే ఇప్పుడు నీకు ఇల్లు కట్టాలంటే ఒక బ్లూ ప్రింట్ ఉండాలి కదా. ఉమ్, ఉమ్, ఆ బ్లూ ప్రింట్ ని క్లాస్ అంటారు. ఒకవేళ నిజంగానే ఇల్లు ఉమ్, కట్టేసినావు అనుకో నువ్వు, ఉమ్, దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఓకే. సింపుల్ గా. సో దీనికి నీకు మెటీరియల్ నువ్వు ఎక్కడి నుంచి చదవద్దు. వెరిఫికేషన్ ఉమ్, గైడ్ అనేసి ఒక సైట్ ఉంది. ఉమ్, దాంట్లోకి వెళ్ళి మనము చూసుకుంటా పోదాం. ఓకే. ఉమ్. ఇది ఏదైనా అది. నీకు లింక్ షేర్ చేస్తా, వెరిఫికేషన్ గైడ్. ఓకే. వెరిఫికేషన్ గైడ్. దీంట్లో వెరిలాగ్ కూడా ఉంటుంది, కాకపోతే సిస్టమ్ వెరిలాగ్ నేర్చుకో. ఓకే. ఉమ్, ఓకే. సిస్టమ్ వెరిలాగ్ ట్యుటోరియల్. దీంట్లో అబౌట్ సిస్టమ్ వెరిలాగు, ఇంట్రడక్షన్ టు వెరిఫికేషన్ అండ్ సిస్టమ్ వెరిలాగు. ఓకే. దీంట్లో ఇండెక్స్, ఉమ్, డేటా టైప్స్ ఏమేమి ఉంటాయంటే ఇంటీజరు, వాయిడ్, ఉమ్, వైడ్. ఎన్యుమరేషన్స్, స్ట్రింగ్, ఉమ్, ఈవెంట్, ఉమ్, ఎన్యుమరేషన్స్, ఉమ్, క్లాసు. క్లాస్ అనేది కూడా ఒక డేటా ఉమ్, టైప్, యూజర్ డిఫైన్ డేటా ఉమ్, టైప్స్. ఓకే. ఉమ్, దాని తర్వాత అరేసు, ఫిక్స్డ్ సైజ్ ఉమ్, అరేసు. దాని తర్వాత అసోసియేటివ్ అరే. దాని తర్వాత ప్యాక్డ్ అండ్ అన్ప్యాక్డ్ అరే, డైనమిక్ అరే, ఇవి ఉంటాయి. దాని తర్వాత ఉమ్, క్యూస్ కూడా ఉంటాయి. దాని తర్వాత ఏంటంటే ప్రొసీజరల్ స్టేట్మెంట్స్ అండ్ ఫ్లో కంట్రోల్, బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్, యూనిక్ ఇఫ్, ప్రయారిటీ ఇఫ్, వైలు, డూ వైలు. ఓకే. దీంట్లో దాని తర్వాత ఫర్ ఈచ్. ఫర్ ఈచ్ అనేది ఇక్కడ లూపు. ఓకే. ఎన్హాన్స్డ్ ఫర్ లూపు.
ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అనేది ఫర్ ఈచ్ అనమాట. రిపీట్, ఫర్ ఎవర్, బ్రేక్ అండ్ కంటిన్యూ. ఓకే, నేమ్డ్ బ్లాక్స్, స్టేట్మెంట్స్, లేబల్స్, డిజేబుల్డ్ బ్లాక్ అండ్ డిజేబుల్డ్ స్టేట్మెంట్స్. ఇవి మనం జస్ట్ కంటెంట్స్ చదువుతాం, నీకు అర్థం కాకపోయినా ఏం ప్రాబ్లం. ఈవెంట్ కంట్రోల్. దాని తర్వాత ప్రాసెసెస్. దీంట్లో ప్రాసెసెస్ ఇంతకుముందు ప్రాసెసెస్ వచ్చినాయి కదా, ఫోర్క్ జాయిన్. దీంట్లో ఫోర్క్ జాయిన్లో 3 టైప్స్ ఉంటాయి: ఫోర్క్ జాయిన్ నన్ను, ఫోర్క్ జాయిన్ ఎనీ. ఓకే, వెయిట్ ఫోర్క్, ఫోర్క్ జాయిన్ ఎనీ, ఫోర్క్ జాయిన్ నన్ను, డిజేబుల్ ఫోర్క్. దాని తర్వాత టాస్క్స్ అండ్ ఫంక్షన్స్, వీటిని మెథడ్స్ అంటారు. మెథడ్స్ అనేసి ఎందుకంటే నీకు ఇప్పుడు ఒకదాన్ని రిపిటేటివ్గా యూజ్ చేయాలనుకో. ఓకే, అన్ని ఫర్ లూపుల్లో పెడతాం కదా రిపిటేటివ్గా యూజ్ చేసేది. అట్లా ఏదైనా ఒక ఫంక్షనాలిటీని కానీ ఒక రన్ అంటే టాస్క్, ఏదైనా రన్ చేయాలంటే టాస్క్లో చేస్తాం. ఏదైనా ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫంక్షన్లో చేస్తాం. ఓకే, ఫంక్షన్స్. ఆర్గ్యుమెంట్స్ పాసింగ్ అంటే ఏంటంటే ఆ బ్రాకెట్స్ లోపల మనం పెట్టే వేరియబుల్స్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ బై వాల్యూ, పాస్ బై రెఫరెన్సెస్ అవంటారు. నీకు అది తెలుసుంటుంది అయితే. దాని తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఫంక్షన్స్. దాని తర్వాత క్లాసెస్. దిస్ కీవర్డ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాస్లో ఒక కీవర్డ్ యూజ్ చేసినావు, ఏంటి, డేటా ఇన్ అని. అదే కీవర్డ్ ఫంక్షన్లో యూజ్ చేసినావు. ఇప్పుడు నీకు దాని తర్వాత నిన్ను అది సిమ్యులేట్ చేసేటప్పుడు సిమ్యులేటర్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఏ డేటా ఇన్ తీసుకోవాలని. అప్పుడు దిస్ డాట్ డేటా ఇన్ అని పెడితే అది ఫంక్షన్కి సంబంధించిన కీవర్డ్ అని అర్థం చేసుకుంటుంది. అది దిస్ డాట్ కీవర్డ్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మెమరీని క్రియేట్ చేయడమే కన్స్ట్రక్టర్. న్యూ కీవర్డ్తో కన్స్ట్రక్టర్ని బిల్డ్ చేస్తాము. దాని తర్వాత స్టాటిక్ ప్రాపర్టీస్, మెథడ్స్, క్లాస్ అసైన్మెంట్, షాలో కాపీ, డీప్ కాపీ, ఇవి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పారామెట్రైజ్డ్ ప్రాసెస్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పేరెంట్ క్లాస్ నుంచి మనం ఏమన్నా దాన్ని ఏమంటారంటే దాంట్లో ఉండే డేటాని మనం కన్నా చైల్డ్ క్లాస్లోకి తీసుకున్నాం అనుకో, పేరెంట్ క్లాస్ నుంచి, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, షాలో కాపీ, డీప్ కాపీ. దాని తర్వాత ఓవర్ రైడింగ్ క్లాస్ మెంబర్స్ మనం ఓవర్ రైడ్ ఎలా చేస్తాం. సూపర్ కీవర్డ్, క్యాస్టింగ్, డేటా హైడింగ్ అండ్ ఎన్కాప్సులేషన్, ఆబ్స్ట్రాక్ట్ క్లాసెస్, వర్చువల్ మెథడ్స్, క్లాస్ స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్. ఇట్లా డబల్ కోలన్ ఉంటే స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అంటారు అనమాట. ఎక్స్టర్నల్ మెథడ్స్, టైప్ డెఫ్ క్లాసెస్, ర్యాండమైజేషన్. అంటే ఇంతకుముందు మనము ర్యాండమ్ అనేసి ఇస్తాను చూడు, అవి మనం ర్యాండమైజ్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, మనకి ఎట్లా కావాలంటే అట్లా ర్యాండమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో 2 ఉంటాయి, ర్యాండ్ ఉంటుంది, ర్యాండ్ సి ఉంటుంది. ర్యాండ్ సి అంటే ర్యాండ్ సైక్లిక్. ఓకే, దాని తర్వాత ర్యాండమైజేషన్, పోస్ట్ ర్యాండమైజేషన్, ప్రీ ర్యాండమైజేషన్, ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇష్టం వచ్చింది. దాని తర్వాత కన్స్ట్రైంట్ బ్లాక్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్లాక్లో మనము స్టిమ్యులీని పంపించాలా. ఇంతకు ముందే చెప్పినాము మనము 128 బిట్ ప్రాసెసర్ వచ్చింది అనుకో, ఏళ్ళు, దాన్ని నువ్వు సిమ్యులేట్ చేయాలంటే ఏం చేస్తావు, స్టిమ్యులీ ఏమి ఇస్తావు, 2 power 128 ఇచ్చినావు అనుకో, అది మొత్తం సిస్టమే క్రాష్ అవుతుంది. అది ఎప్పటికీ ఇన్ఫినిట్ టైం తీసుకుంటుంది, అసలు క్రాష్ అయిపోతుంది సిస్టమే. సో దానికి నువ్వు కొన్ని మాత్రమే ఇవ్వాలి. ఆ కొన్ని ఇవ్వాలంటే నువ్వు ఏ రేంజెస్ చెక్ చేయాలనుకుంటున్నావు ఆ రేంజెస్ మాత్రం కార్నర్స్ అంటారు వాటిని, ఆ కార్నర్స్ మాత్రం ఇస్తావు, దాన్ని కన్సన్ట్రేటెడ్ అంటారు. దాని తర్వాత ఇన్సైడ్ ఆపరేటర్, వెయిటెడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇది ప్రాబబిలిస్టిక్ డిస్ట్రిబ్యూషన్ లాగా అనమాట. సో ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అవంతా మనం చూద్దాం. ఇంప్లికేషన్ ఆపరేటర్ అంటే హైఫను గ్రేటర్ దాన్ ఈ సింబల్ ఇస్తే ఇంప్లికేషన్ ఆపరేటర్ వస్తుంది. ఇటరేటివ్ కన్స్టెంట్ బ్లాక్, కన్స్టెంట్ మోడ్ డిసేబుల్, స్టాటిక్ కన్స్టెంట్స్, ఇన్లైన్ కన్స్టెంట్స్, ఫంక్షన్స్ ఇవి ఉంటాయి. సాఫ్ట్ కన్స్టెంట్స్, యూనిక్ కన్స్టెంట్స్, బైడైరెక్యులర్ కన్స్టెంట్స్, సాల్వ్ బిఫోర్ ర్యాండమ్ సిస్టమ్ మెథడ్స్. సెమాఫోర్ ఇంతకుముందు మనం చూసినాం, సేమ్ సెమాఫోర్ ఇది, కానీ మెయిల్ బాక్స్ అనేసి ఉంటుంది అనమాట. సెమాఫోర్ని మెయిల్ బాక్స్ని ఐపీసీ అంటారు అనమాట, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఈవెంట్ ఎగ్జాంపుల్స్. దాని తర్వాత షెడ్యూలింగ్ సెమాంటిక్స్. దాని తర్వాత ప్రోగ్రామ్ బ్లాక్, ఇంటర్ఫేస్, వర్చువల్ ఇంటర్ఫేస్, మోడ్ పోర్ట్ అంటే ఇవి పోర్ట్ అనమాట, అది క్లాకింగ్ బ్లాక్స్, అసర్షన్స్, ఎస్విఏ బిల్డింగ్ బ్లాక్స్, ఎస్విఏ సీక్వెన్స్, ఇంప్లికేషన్ ఆపరేటర్, రిపిటేషన్ ఆపరేటర్, ఎస్విఏ బిల్ట్-ఇన్ మెథడ్స్, ఎండెడ్ అండ్ డిసేబుల్డ్ ఇఫ్ వేరియబుల్ డిలేస్ ఇన్ ఎస్విఏ, కవరేజ్, ఫంక్షనల్ కవరేజ్, క్రాస్ కవరేజ్ ఆప్షన్స్, పారామీటర్స్ అండ్ టిక్ డిఫైన్. ఓకే, దాని తర్వాత ఇండెక్స్, అరే ఆర్డరింగ్ మెథడ్స్, అరే రిడక్షన్ మెథడ్స్, అరే లొకేటర్ మెథడ్స్, అరే ఇటరేటర్ మెథడ్స్, అరే స్లైస్. దాని తర్వాత ర్యాండమైజ్ వేరియబుల్, అరే ర్యాండమైజేషన్, డైనమిక్ అరే రిడక్షన్, అసోసియేటివ్ అరే రిడక్షన్,
క్యూ ర్యాండమైజేషన్, కాల్ బ్యాక్ ఎగ్జాంపుల్, మల్టీ డైమెన్షనల్ డైనమిక్ అరే, 2D అరే. 2D అరేని మనం ఇంతకుముందే ఆల్రెడీ చూసినాం, ఫీఫోలో చూసినాము, డీరామ్లో చూసినాము. 2D అరే అదే అనమాట. అరే మెథడ్స్, అసోసియేటివ్ అరే, ఫైండ్ ఇండెక్స్, సిస్టమ్ సిస్టమ్ వెరిలాగ్ డిపిఐ, సిస్టమ్ వెరిలాగ్ స్ట్రక్ట్, డిఫ్ బిట్వీన్ స్ట్రక్ట్ అండ్ అరే. ఓకే, ఇంట్ వర్సెస్ ఇంటీజర్, ఈనం క్యాస్ట్, ఈనం లాజిక్ బిట్ 1. ఓకే, ప్రైమ్ ఈనం స్ట్రింగ్. దాని తర్వాత లాజిక్ వర్సెస్ వైర్, కోడ్ లైబ్రరీ, క్విజ్. దీని తర్వాత ఇది కంటెంట్స్. ఓకే, సిస్టమ్ వెరిలాగ్ టెస్ట్ బెంచెస్ కొన్ని ఉన్నాయి, అవి మనం చెక్ చేద్దాం. యాడర్కి ఉన్నాయి, మెమరీ మోడల్ ఉంది. ఓకే, రెండు ఉన్నాయి, ఇవి చెక్ చేద్దాం. సో ఇది కంటెంట్స్. దాని తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ ఇంట్రడక్షన్కి వెళ్దాం. ఓకే, ఓకే. ఈ ఇంట్రడక్షన్ దీంట్లో కొన్ని యాడ్స్ ఎక్కువ ఉంటాయి, బేర్ చేయి. ఓకే, ఇట్లంతా ఇది ఇంట్రడక్షన్, ఈ సోదంతా నీకు చెప్తే బోర్ కొడుతుంది, ఇవంతా ఏం అవసరం లేదు. దానికి వెరిలాగ్లో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ కనుక్కోవాలని వెతకుతా అంటే సిస్టమ్ వెరిలాగ్ దొరికింది. ఇంతే, ఇది మొత్తం తప్ప, ఇట్లా తప్ప ఇంకే ఇదంతా ఏం లేదు, క్లోజ్. దాని తర్వాత అబౌట్ సిస్టమ్ వెరిలాగ్ అవసరం లేదు. ఇంట్రడక్షన్ టు వెరిఫికేషన్ అండ్ సిస్టమ్ వెరిలాగ్, ఇది చూద్దాం. ఇంట్రడక్షన్ టు సిస్టమ్ వెరిలాగ్. ఓకే, దీంట్లో డియూటీ అంటే ఏంటంటే నీ సర్క్యూట్. ఓకే, ఇప్పుడు 32-బిట్ యాడర్ లేదంటే ఏ, అది సర్క్యూట్ డియూటీ అంటారు అనమాట, డివైస్ అండర్ టెస్ట్. దాంట్లో మనం ఏం చేయాలంటే టెస్ట్ బెంచ్ రాయాలంటే, దానికి వెరిఫికేషన్ చేయాలంటే జనరేట్ స్టిములస్, దానికి అన్ని ఇన్పుట్స్ కాంబినేషన్స్ ఇచ్చి అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేయాలి, అదే మన పని, అంతకుమించి వేరే పని ఏం లే. అప్లై స్టిమ్యులస్ టు ద డియూటీ, డియూటీకి స్టిమ్యులస్ అంటే ఇన్పుట్ అంతే. వీడేదో స్టిమ్యులస్ పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేస్తారు. దాని తర్వాత క్యాప్చర్ ద రెస్పాన్స్, అంటే అవుట్పుట్ మొత్తాన్ని మనము సేవ్ చేసుకోవాలి. అదన్నీ సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేస్తాం, మెమరీలో సేవ్ చేస్తాం. చెక్ ఫర్ ద కరెక్ట్నెస్, ఎలా చెక్ చేస్తామంటే మనకు రెఫరెన్స్ మోడల్ ఒకటి ఉంటుంది ప్రతి సర్క్యూట్కి. ఇంతకుముందు మనము గోల్డెన్ మోడల్ అనేసి ఒకటి చెక్ చేసినాం చూడు, అట్లా దీనికి ఒక మోడల్ ఉంటుంది, ఈ సర్క్యూట్కి ఇవే అవుట్పుట్స్ వస్తాయనేసి. సో మనం ఇక్కడ జనరేట్ చేసింది అవుట్పుట్ దానికి దీనికి ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఓకే, అవి ఈక్వల్ ఉన్నాయనుకో టెస్ట్ కేసు పాస్ అయినట్టు, సక్సెస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు, అంతే, అంతకుమించి ఇంకేం లే. చెక్అవుట్ ఫర్ ద కరెక్ట్నెస్, అది మెజర్ ద ప్రోగ్రెస్ అగైన్స్ ద ఓవరాల్ వెరిఫికేషన్ గోల్స్. ఇది ఇక్కడ చూడు, అప్లై ఇన్పుట్ స్టిమ్యులస్ అంటే ఇన్పుట్కి, డిజైన్ అండర్ టెస్ట్, గెట్ ద అవుట్పుట్. ఓకే, ఇంటీజర్ వాయిడ్ ఎన్యూమరేషన్స్, డేటా టైప్స్ అంటే ఏంటి, అసలు డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్స్ అసలు డేటా టైప్ అంటే ఏంటి అది చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక వాల్యూ నేను చెప్తాను 96 అని చెప్తాను, అది ఏ డేటా టైప్? ఇది 96. ఓకే, 96.5 అది ఏ డేటా టైప్? అది ఇంటీజర్. వెరీ గుడ్. ఇంతకు ముందు ఇది ఇంటీజర్, ఇది ఫ్లోట్. ఓకే, ఫ్లోట్ ఇంటీజర్. అది నీకు నాకు తెలుసు, మనం మనుషులు కాబట్టి చూస్తాను గుర్తుపెడతాం, కానీ ప్రాసెసర్ అనేది డమ్మీ కదా, దానికైతే తెలుస్తుంది. దానికి నువ్వు చెప్పల్లా ఏమని, ఇది ఇంటీజర్ అనేసి నువ్వు చెప్పాలన్నమాట. డేటా స్టోర్ చేసుకోవాలి. దానికి సింటాక్స్ చూడు. ఓకే, దీని రేంజ్ -2^31 టు 2^31-1. ఇంటీజర్ వేరియబుల్ నేమ్ ఇలా ఇస్తాము. ఓకే, దాని తర్వాత సింటాక్స్ రియల్, ఫ్లోటింగ్ పాయింట్కి అయితే రియల్ అనేసి ఇస్తాము. టైంకి అయితే టైం వేరియబుల్ నేము, పారామీటర్స్. లాజిక్ ఏంటంటే నీకు దీంట్లో 2 స్టేట్ 4 స్టేట్ అనేసి ఉంటాయి. ఇక్కడ రెజ్జు వైర్ అనేదాన్ని మనము కామన్గా దేనికి రెజ్జు దేనికి వాడతాము, వైర్ దేనికి వాడతాము వెరిలాగ్లో?
వెరిలాగ్ లో రెగ్ అనేది ఇన్పుట్, వైర్ అనేది అవుట్పుట్. వెరీ గుడ్. ఇక్కడ 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 కూడా అదే అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ నువ్వు కొన్ని 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 బ్లాక్స్ కొన్నిసార్లు కొన్ని కొన్ని టూల్స్ వాటిని యాక్సెప్ట్ చేయవు. ఓకే, అది రెడ్జ్ అయినా వైర్ అయినా 4 స్టేట్ అనేసి ఒకటి ఉంటుంది. 2 స్టేట్ అంటే ఎన్ని స్టేట్ ఏంటి, ఏమేమి ఉంటాయి 2 స్టేట్లో? 2 స్టేట్ అంటే టూ ఏమేమి స్టేట్స్ ఉంటాయి దాంట్లో? టూ స్టేట్ అంటే అది డ్రెడ్జ్, అదే టూ అదే దానికి దానికి 2 స్టేట్స్ ఉంటాయి కదా, దాని వాల్యూస్ ఏమేమి అవ్వచ్చు? రెడ్జ్ వన్ కానీ. వన్స్ జీరో వెరీ వన్స్ గుడ్, జీరో వెరీ గుడ్. నువ్వు సూపర్ చెప్తానో తెలుసా నువ్వు. అదే 4 స్టేట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ సర్క్యూట్స్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి? 4 స్టేట్స్ ఉంటాయి. ఏంటి ఆ 4 స్టేట్స్ తెలుసా నీకేమన్నా? తెలిస్తే చెప్పు. వన్ జీరో ఎక్స్ జెడ్. అబ్బా, నీకెందుకు అబ్బా ట్రైనింగ్ ఇది, నీకు మొత్తం తెలుసు. కరెక్ట్, అది లాజిక్ లో అది వాడతారనమాట. కొన్ని సార్లు అట్లా వచ్చిందంటే కన్నా సర్క్యూట్స్ అవి ఫైండ్ అవుట్ చేయలేవు. ఎక్స్ జెడ్ వచ్చిందంటే వాటికి అర్థం కాదు అవి, కాబట్టి అక్కడ లాజిక్ వాడతాం. ఓకే, ఇది లాజిక్. వాయిడ్ డేటా టైప్, ఇది ఫంక్షన్ ఎక్స్ అన్నోను జెడ్ వచ్చేసి అది ఇంకోటి ఇది దాని ఏమంటారు కదా, హై ఇంపిడెన్స్. ఇంపిడెన్స్. ఓకే, చూడు, వాయిడ్ ఫంక్షన్ కాల్కి వాయిడ్ అని పెట్టామనుకో, ఆ ఫంక్షన్ రిటర్న్ ఏం చేయదు. వాయిడ్ అని పెడితే అసలు మనమే చెప్తున్నాం రిటర్న్ ఏం చేయొద్దు అనేసి. ఓకేనా? వాయిడ్ పెట్టలేదంటే అది ఖచ్చితంగా రిటర్న్ చేస్తుంది ఒక వాల్యూని. అదే టాస్క్లోకి వెళ్ళాం, అదే దాని బదులు టాస్క్ కింద వెళ్తామంటే ఫంక్షన్ కన్నా టాస్క్లో ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది అది. మనకు అట్లాంటి సినారియో కావాలి. రన్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి, కాబట్టి మనం టాస్క్కి వెళ్తాం. అది మెథడే, ఫంక్షన్ మెథడ్, ఈ రెండే మెథడ్లు ఉండేది. అంటే సిస్టమ్ వెరిలాగ్లో కానీ యువిఎంలో కానీ. ఓవిఎం అసలు అవుట్డేటెడ్, అది ఎవడు వాడట్లేదు, అది ఫెయిల్ అయింది. యువిఎం వాడుతున్నారు. దీంట్లో రెండిట్లో కూడా నీకు యూజ్ చేసేది వచ్చేసి ఫంక్షన్, టాస్క్ అంతే. దాని తర్వాత స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఈ వేరియబుల్ ని చేంజ్ చేస్తుందా? స్ట్రింగ్ అంటే తెలియదు దానికి. స్ట్రింగ్ అంటే ఇప్పుడు హాయ్, హలో, హలో వరల్డ్, హాయ్ గోపాల్, వెల్కమ్ టు ది సిస్టమ్ వెరిలాగు, అదంతా అనమాట. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. సో ఇప్పుడు మనము హలో వర్డ్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎలా చేయాలి? దీనికి యూజ్ చేసే టూల్ ఇంతకు ముందులాగా నువ్వు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఒక డెడికేటెడ్ టూల్ ఉంది. ఆ టూల్ ఏంటంటే ఈడిఏ ప్లే గ్రౌండ్. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, దానికి నువ్వు జస్ట్ పోయేసి లాగిన్ అయిపోతే చాలు. నువ్వు ఏ సాఫ్ట్వేర్ అయినా దాంట్లో వాడచ్చు. ఆన్లైన్ టూల్ అది. ఓకే, క్లౌడ్ టూల్. చూడు, దీంట్లో లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయంటే సిస్టమ్ వెరిలాగు, విహెచ్డిఎల్, స్పెక్మాన్, ఎస్వి, పైథాన్ ఓన్లీ, C++, పర్ల్, సిఎస్హెచ్, ఇవి ఉంటాయి. వెరిలాగా అసలు దీంట్లో ఉండనే ఉండదు. ఓకే, దాని తర్వాత యువిఎం ఆర్ ఓవిఎం. ఇది దీంట్లోకి వెళ్ళేసి యువిఎం 1.2 యువిఎం IEEE 1800, ఇది ఇవన్నీ యువిఎం. ఓవిఎం ఫర్గెట్, అది ఓవిఎం లేనే లేదు, యువిఎం. దాని తర్వాత నువ్వు ఎనబుల్ టిఎల్ వెరిలాగు, ఎనబుల్ ఈజియర్ యువిఎం, ఎనబుల్ వి కౌంట్. దాని తర్వాత టూల్స్, దీంట్లో ఎన్ని రకాల టూల్స్ ఉంటాయో చూడు. ఇది వినావు అనుకో, చూడు, ఈ టూల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ. నువ్వు ఏ కోడ్ అయినా దీంట్లో రన్ చేయొచ్చు. సినాప్సిస్ టూల్ ఉంది, అది ఎంత కాస్ట్. కెడెన్స్ టూల్ ఉంది. దాని తర్వాత ఆల్డెక్ రివేరా, హైయెస్ట్ కాస్ట్ అది. అవన్నీ ఫ్రీ నీకు ఇవి. ఓకే, షెల్ కమాండ్స్ అన్నిటికీ ఫ్రీ ఇది. దాని తర్వాత వేవ్ ఫార్మ్స్ చూడాలంటే మనము ఓపెన్ ఈపీ వేవ్ ఫార్మ్ అని రన్ అని కొడతాం. ఇంతే, దీని గురించి ఇంట్రడక్షన్ పెద్దగా ఇవ్వదలుచుకోలేదు. ఇక్కడ మనము హలో వరల్డ్ కొడదాము. ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నువ్వు డిజైన్ దీంట్లో ఇవ్వాలి. ఇక్కడ ఇక్కడ ఉంది చూడు, design.sv. డిజైన్ దీంట్లో ఇవ్వాలి. టెస్ట్ బెంచ్ దీంట్లో ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇస్తానేది టెస్ట్ బెంచా, డిజైనా? టెస్ట్ బెంచ్. వెరీ గుడ్, నీకు బాగా అర్థమైపోతుంది అబ్బా. ఓకే, దీన్ని ఇప్పుడు మనము
పోయేసి ఆల్డెక్ రివేరాలో చేద్దాం అన్ని, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యూజెస్ ఆల్డెక్ రివేరా ప్రో 2023-24 అడ్వాన్స్డ్ ఇది. ఓకే, దీంట్లో యూజ్ ఓకే చేద్దాం సిస్టమ్ వేరేలాగు. దీన్ని ఇక్కడ స్టార్ మార్క్ చూపిస్తుంది అంటే ఇంకా సేవ్ అయ్యలేదు అనేసి, నువ్వు దాన్ని ఫస్ట్ సేవ్ ఓకే చేయాలి క్లౌడ్లో, ఆ స్టార్ మార్క్ పోతుంది. అప్పుడు ఓ ఇక్కడ న్యూ. రన్ ఉంటుంది, రన్ క్లిక్ చేయాలి అంతే. మనం ఆల్రెడీ కోడ్ రాయాలంటే అదంతా అదిలో న్యూలో రాయాలా ఆ, ముందుగానే? ఇదేంటి ఎర్రర్ వచ్చింది? ఇక్కడ ఉంది లైన్ చూడు, టెస్ట్ బెంచ్ ఎస్వి ఓపెన్ 13. వన్ ఎర్రర్ వార్నింగ్ ఏమొచ్చింది? టెస్ట్ బెంచ్ డాట్ ఎస్వి. అవును, స్ట్రింగ్ డేటా టైప్స్. 13 దగ్గర 51 ఏదో అదేదో 13th లైన్ దగ్గర 13th లైన్ దగ్గర. దీన్ని కమెంట్ చేద్దామా? ఆ, ఇప్పుడు సేవ్ చేస్తారని చేద్దాము. ఎర్రర్ వస్తుంది ఎందుకు? ఎందుకు ఎర్రర్ వస్తుంది? సిస్టమ్ వేరేలాగు ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎయిత్ లైన్ ఏముంది? స్ట్రింగ్ S3 ఓకే, దీన్ని కూడా కమెంట్ చేద్దాము. ఇప్పుడు రన్ అయింది. ఏమో అది, దాన్ని ఉమ్, డీబగ్ చేయి. ఉమ్, హలో వరల్డ్ వచ్చింది. ఓకే, ఉమ్, ఇక్కడ హలో వరల్డ్ స్ట్రింగ్ అంటే అదే అనమాట. ఇది ఆ. లెటర్స్ ని స్ట్రింగ్ అంటారు, దాన్ని డబుల్ ఒక కొటేషన్ ఉండాలి అంటే ఎప్పుడు. దాన్ని ఒక లెటర్ ని స్పెసిఫై అంటే దాన్ని ఇది చేయడం, హైలైట్ చేయడం. డబుల్ కొటేషన్ లో ఉండాలి అది ఎప్పుడు. ఓకే, అవును. ఉమ్, దాని తర్వాత ఇదేం ప్రాబ్లం ఏమి? స్ట్రింగ్ S3 = B. ఓ, వీడు దీనికి కొటేషన్స్ పెట్టలేదులే, అదే ప్రాబ్లం. అవును. ఓకే, ఉమ్, సో దీన్ని కన్సోల్ అంటాం. ఓకే, చూడు ఇది ఇట్లే కెర్నల్ రన్ అవుతుంది. ఉమ్, ఇక్కడ నీకు అవుట్పుట్ వచ్చేసింది. ఇది స్ట్రింగ్ ఉమ్, 1 హలో వరల్డ్. హలో హాయ్ ఉమ్, హలో వరల్డ్. ఇక్కడ దీంట్లో నీ పేరు పెడదాం. హాయ్ 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 గోపాల్, వెల్కమ్ టు ఎస్వి. వెల్కమ్ టు ఎస్వి. షిట్. హాయ్ గోపాల్, వెల్కమ్ టు ఎస్వి. ఓకే, ఉమ్, అర్థమైందా? ఓకే. ఓకే, నెక్స్ట్. ఈవెంట్ అంటే ఏంటంటే సిస్టమ్ వెరిలాగ్ ఎన్హాన్సెస్ ద వెరిలాగ్ ఈవెంట్ ఇన్ సెవరల్ వేస్. అండ్ ఈవెంట్ ఈస్ నౌ హ్యాండిల్ టు సింక్రనైజేషన్ ఆబ్జెక్ట్ దట్ కెన్ బి పాస్డ్ అరౌండ్ రొటీన్స్ ఇన్ వెరిలాగ్ ఇఫ్ ద ట్రిగ్గరింగ్. ఈవెంట్ 1, ఈవెంట్ 2, ఈవెంట్ 3. ఓకే, ఇట్లా ఉంటాయి ఉమ్, ఎగ్జాంపుల్స్ ఉంటుంది. యూజర్ డిఫైన్డ్ ఇంటీజర్ var1, ఇవి వేరియబుల్స్ ఇట్లా. ఉమ్, ఇప్పుడు ఇంకా నెక్స్ట్కి ఇన్యూమరేషన్స్ అంటే ఏంటంటే enumerated data type defines the set of named values. Simple enumerated ఉమ్, data type contains the list of constrained names and one or more variable. ఓకే, ఓకే. enum రెడ్ ఈక్వల్ టు 0, గ్రీన్, బ్లూ ఈక్వల్ టు 4, ఎల్లో, వైట్, ఇట్లంతా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఉమ్, ఓకే, enum ఓకే. మెథడ్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ది ఫస్ట్ మెంబర్ ఆఫ్ ది ఎన్యూమరేషన్. లాస్ట్ అంటే లాస్ట్ వాల్యూని వస్తుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ద ఉమ్, మెంబర్. ఓకే, ఉమ్, డేటా మెంబర్స్ ఓకే. అంటారు వీటిని. ఆ డేటా మెంబర్స్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఫస్ట్, లాస్ట్, నెక్స్ట్ ఎన్, ప్రీవియస్ ఎన్, నమ్, నేమ్. సో ఇప్పుడు మనం ఉమ్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. దీంట్లో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈనం డేటా టైప్ అనేసి మనం ఇక్కడ ఒక మాడ్యూల్ చేస్తున్నాం.
ఓకే, దీంట్లో పోయేసి ఈ ఈనుంలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఓకే, ఈ ఈనుంలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఎన్ని 6 మెంబర్స్ ఉన్నాయి? డేటా మెంబర్స్ 6. అంటారు. 6. ఓకే, దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇది ఈనుము కలర్స్ డాట్ ఫస్ట్ టెస్ట్, ఫస్ట్ టెస్ట్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0. ఈనుమ్ అనేది కలర్స్ కి ఇస్తున్నాము. ఓకే, కలర్స్ లో కలర్స్ డాట్ ఫస్ట్ ఫెచ్ చేస్తున్నాము. ఓకే, దాని తర్వాత ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i అండ్ యాంప్ కమా యాంప్ యాంప్ కమా యాంప్ కమా యాంప్ కమా యాంప్ ఇట్లా ఇచ్చేసి ఎల్టీ అప్ టు 6 i ప్లస్ ప్లస్. దీంట్లో బిగిన్ కలర్స్ వాల్యూ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ దిస్ కలర్స్ డాట్ నేమ్ డాట్ కలర్స్. అంటే ఇది ఏం చేస్తుంది? కలర్స్ అనేది కలర్స్ డాట్ నేమ్ డాట్ కలర్స్ ఇవి ఇస్తాను అనమాట. దాని తర్వాత కలర్స్ నెక్స్ట్ కి ఈ ఫర్ లూప్ లో పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి ఫెచ్ చేస్తున్నాం. ఇప్పుడు అది చూద్దాం ఏం చేస్తుందో. ఎర్రర్ ఎర్రర్ టెస్ట్ బెంచ్ 9 దగ్గర ఏముంది? ఫర్ లూప్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఏదో పెట్టినాడు ఇటు. ఓకే, వాట్ విల్ డూ ఇస్ ఓకే ఫర్ లూప్ ని ఓకే ఇప్పుడు రన్ చేస్తే ఏమొస్తుంది చెప్పు? అవుట్పుట్ లో ఏమొస్తుంది? ఇది 6 వస్తుందా? కలర్స్ డాట్ ఫస్ట్ అంటే ఏం చేస్తుంది? అవునండి, ఫస్ట్ ఎలిమెంట్ ని తీసుకొస్తుంది కదా. అవును, రెడ్ తీసుకొస్తుంది. వెరీ గుడ్, నువ్వు చాలా ఫాస్ట్ గా గ్రాస్ప్ చేస్తున్నావు అబ్బా. ఏంది ఇది 13th లైన్ లో ఎర్రరా? 13th లైన్ ఏముంది? ఈ బ్లాక్ ఇది సింక్ అవ్వలేదు. సక్సెస్ అయింది. ఏమొచ్చింది? ఏమొచ్చింది రెడ్ చెప్పు. వచ్చింది, ఆ వెరీ గుడ్, వాల్యూ ఆఫ్ రెడ్. అవును. నెక్స్ట్ అని కొడితే ఏమొస్తుంది? నెక్స్ట్ అంటే ఇంక నెక్స్ట్ గ్రీన్ తీసుకుంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ అలాగే వెళ్ళాలి. ఏడేం పెడదాము? నెక్స్ట్ సెకండ్ సెకండ్ ఎందుకు ఉంటుంది? నెక్స్ట్ పెడితే నెక్స్ట్ 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 తీసుకుంటూ వస్తుంది అలాగే. గ్రీన్. ఓకే, అర్థమైందా? వీడి అర్థమైంది. ఫర్ లూప్ లో అన్ని ఇటరేట్ చేద్దాం అనుకున్నాడు, ఇక్కడ ఏదో మిస్టేక్ అయినట్టుంది. ఓకే, సరే దీన్ని డీబగ్ చేస్తావా ఫర్ లూప్ ని? ఫర్ లూప్ నే డీబగ్ చేద్దామా? వద్దులే, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం. టైం ఓపిక లేదు. మనకి సొల్యూషన్స్ ఫాస్ట్ గా అర్థమైనవి వస్తున్నాయి, చాలు మెథడ్స్ అన్ని యూజ్ చేసినాం చాలు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆ, ఇది అర్థమైందిలే. నెక్స్ట్ పో. ఈనమ్ ఎగ్జాంపుల్, ఇనమరేషన్ డేటా టైప్ ఇది ఈనమ్ 0. ఇనమరేషన్ డేటా టైప్ గుడ్ బ్యాడ్ ప్యాకెట్ టైప్ డెఫ్. ఓకే, ప్యాకెట్ గుడ్, ప్యాకెట్ ఈక్వల్ గుడ్. ఇనమరేషన్ ఏంటి? నా సిస్టమ్ హ్యాంగ్ ఇస్తుంది. ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను. అవును, నేను పోయేది లేట్ అవుతుంది. అరేస్. ఓకే, అరే అంటే ఏంటి? అరే ఇట్లా రారానా? మెమరీస్ అరే అంటే అరే ఇట్లా రారానా?
ఎవడు అట్లా రాసినాడు గోపాల్. ఏంటంటే అరే అంటే ఇక్కడ ఏంటంటే అరే ఇట్లా రారా, అరే పోరా, ఇట్లని యాడనో చూసినా, అదే అది మీమ్ చేశారు ఎవడు. కొందరు జీనియస్ ఉంటారు, జీనియస్. అరే అంటే ఏదో చెప్తాను చెప్పు. అరేస్ మెమొరీ స్టోర్. వన్ డైమెన్షనల్ అరే, టూ డైమెన్షనల్ అరేస్ ఉంటాయి. మెమరీ స్టోర్డ్ కరెక్ట్. ఓకే. ఉంటారే చూడు ఇట్లుంటుంది. ఓకే. ఫిక్స్డ్ అరేస్ 10 లొకేషన్స్ ఉంటాయి, ఇట్లా 0 to 9 లొకేషన్స్. ఓకే. వీటిని ఇండిసెస్ అంటారు. 0 1 2 3 ఎలిమెంట్. ఇది ఫోర్త్ ఇండెక్స్, ఫస్ట్. ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది ఫోర్త్ ఇండెక్స్. అంటే ఫిక్స్డ్ అరే అంటే కన్నా ఇక్కడ నంబర్ ఇస్తే అది ఫిక్స్డ్ అరే. ఓకే. అరే వర్బోస్ డిక్లరేషన్, ఇది కాంపాక్ట్ డిక్లరేషన్ 6 అనేది, దాన్నే 5 down to 0 అని కూడా ఇవ్వచ్చు. మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఇక్కడ ఇది రోస్, ఇది కాలమ్స్. ఓకే. ఓకే. ఇది రోస్, ఇది కాలమ్స్, టోటల్ 6 ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. ఇట్లుంటుంది. ఓకే. 2 down to 0 అంటే 3, ఇది 3 down to 0 అంటే 4. ఓకే. 4 కాలమ్స్, 3 రోస్, 4 కాలమ్స్. ఓకే. మల్టీ డైమెన్షనల్ అరే. సైజ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిక్స్డ్ సైజ్ అరే ఒకటి చేద్దాం. అరే అది గుర్తు వస్తుంది నాకే. ఆర్ఏజేయు రాజు, రాజు, అరే రే రాధే సాలే, ఏదో ఉంటుంది కదా. ఇదేంటంటే ఇప్పుడు ఓకే చూడు, అరే 1.0 0 పంపిస్తున్నాము, 1 లేక 1 పంపిస్తాను. ఇక్కడ ఐ ఈక్వల్ టు ఐ అని పెట్టింటాడు. ఫర్ లూప్ లో ఐ ఈక్వల్ టు ఐ అని పెడితే సరిపోతుంది. ఇక్కడ 0 to 5 అరే 1 లేకే. అరే 1 అనేది ఎన్ని 6 లొకేషన్స్ ఉన్నాయి. 0 అంటే వాడు 0 to 5 పెడతాడు. దాని తర్వాత రెండోది 5 down to 0 అంటే 6 లొకేషన్స్, అది కూడా దానికి కూడా ఇదే పెడతాడు. దాని తర్వాత ఇక్కడ 2 డైమెన్షన్ ఇచ్చాడు, 3 రోస్ 4 కాలమ్స్. అప్పుడు ఇక్కడ చూడు, ఇది రో 1, రో 2, రో 3. దీంట్లో కాలమ్స్, ఒక్కో కాలంలో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే. సో అది మల్టీ డైమెన్షనల్ అరే ఇక్కడ వస్తుంది. ఇక్కడ 2 3 2 2 2 1 2 0 1 3 1 2 1 1 1 0 అట్లా. ఓకే. డిస్ప్లేయింగ్ అన్ఇనిషియలైజ్డ్ అరేస్. ఇనిషియలైజ్ చేయని అరేస్ కొన్ని ఉంటాయి, అవి వాటిని ఎలా చేస్తామనేసి ఇది అన్ఇనిషియలైజింగ్ ద అరే 4 అంటే దాన్ని అన్నిటి 0 చేస్తాను అంతే, ఇంకేం లేదు. ఓకే. అదే ఇప్పుడు నీకు సింగిల్ డైమెన్షనల్ అరేకి ఒక వేరియబుల్ సరిపోతుంది ఐ. అదే 2 డైమెన్షనల్ అరేకి నీకు 2 వేరియబుల్స్ కావాలి. ఓకే. ఐ అండ్ జే. ఇక్కడ చూడు, నీకు ఫర్ లూప్ వాడకుండా ఫర్ ఈచ్ వాడుతున్నాడు. డిస్ప్లేయింగ్ అరేస్ ఫర్ ఈచ్ అరే ఆఫ్ ఐ. నీకు ఫర్ ఈచ్ వాడినాం అనుకో, నీకు మళ్ళీ దాని తర్వాత ఇనీషియలైజేషన్, ఇంక్రిమెంట్ అవంతా అవసరం లే, అది మొత్తం దీంట్లోనే ఉంటుంది ఫర్ ఈచ్లో. కాబట్టి నువ్వు డైరెక్ట్గా అరే ఆఫ్ ఐలో ఐ పెడతాను అంటే అది నీకు దాన్ని డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది అంటే 0 to 6 వస్తుంది. అలా కాకుండా నువ్వు అరే 2లో ఓకే ఫర్ లూప్ పెట్టి ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 6, ఐ ప్లస్ ప్లస్ పెడతాను అంటే నువ్వు ఇది మొత్తం డిఫైన్ చేస్తాను ఫర్ లూప్ని. అలా పెట్టినామంటే అప్పుడు నీకు అది కూడా వస్తుంది. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఫర్ ఈచ్ ఐ కామా జే ఓకే అని పెట్టేస్తే అయిపోయా. నీకు రెండు లూపులు రాయనవసరం లేదు దీనికి ఫర్ ఈచ్కి అయితే. లేదు నువ్వు ఇప్పుడు సింగిల్ ఐ జే తీసుకున్నావు అనుకో, నువ్వు నెక్స్ట్ లూప్స్ రాయాలి. ఫర్ లూప్ ఫస్ట్ ఐకి రాయాలి, ఫర్ లూప్ జేకి రాయాలి, అది డిఫికల్టీ. కాబట్టి ఫర్ ఈచ్ అనేది చాలా బెస్ట్ అనమాట. అర్థమైందా? ఫర్ ఈచ్ అంటే అదే సింపుల్ షార్ట్ కట్ లో ఐ చేయబెట్టే అంతే.
ప్యాక్డ్ అండ్ అన్ప్యాక్డ్ అరేస్. ప్యాక్డ్ అరే is used to refer the dimensions declared before the data identifier name. ఇప్పుడు ప్యాక్డ్ అంటే ఏంటంటే డైమెన్షన్స్ డిక్లేర్డ్ బిఫోర్ ది డేటా ఐడెంటిఫైర్ నేమ్ కన్నా ముందు ఇట్లా ఉండింది అనుకో, ఇది డేటా ఐడెంటిఫైర్ నేమ్, టెంప్ వ్యార్ అనేది, ఇది బిట్. ఓకే, బిట్ అంటే ఏదో 0 or 1, బైట్ అంటే 8 బిట్స్. ఓకే, టేబుల్ అంటే 4 బిట్స్. ప్యాక్డ్ అరే ఆఫ్ బిట్ టైప్స్. ఓకే, ప్యాక్డ్ అరే ఇది ముందు పెడతా అంటే కన్నా. ఒకవేళ దాని తర్వాత వేరియబుల్ తర్వాత పెట్టామనుకో ఇది, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే అన్ప్యాక్డ్ రియల్ టైప్స్. ప్యాక్డ్ అరే ఈ సోదంతా చదవాల్సిన అవసరం లేదు. బిట్ అరే 5 అన్ప్యాక్డ్ అరే. నీకు ఇప్పుడు అర్థమైంది కదా ప్యాక్డ్ అన్ప్యాక్డ్కి, ఇవంతా చదవాల్సిన అక్కర్లే. దాని తర్వాత నువ్వు వీడియోలో ఏం చెప్తావు అదే చూడు. డైనమిక్ అరే ఇంతకు ముందు చూసినటువంతా స్టాటిక్ అరేస్ అనమాట. వాటికి మనం ఏం చేస్తున్నాము, మనం డిక్లేర్ చేస్తున్నాం, మనకి ఎన్ని లొకేషన్స్ కావాలో డిక్లేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 లొకేషన్స్ కావాలా, 100 లొకేషన్స్ నేను డిక్లేర్ చేసిన, కానీ నాకు ఒక 50 లొకేషన్సే అవసరమైనాయి. అప్పుడు 50 లొకేషన్స్ వేస్ట్ అయినట్టే కదా. ఇంకొకటి, ఒకవేళ నేను డిక్లేర్ చేశాను 100 లొకేషన్స్ డిక్లేర్ చేశాను, నాకు 150 లొకేషన్స్ వచ్చాయి. అప్పుడు 50 లొకేషన్స్ ఓవర్ఫ్లో అవుతాయే కాబా, అవన్నీ డిస్కార్డ్ అవుతాయి కదా. సో 2 వేస్లోనూ నాకు ప్రాబ్లమే. సో ఈ 2 వేస్లో నుంచి నేను బయటికి పోవడానికి ఏం చేస్తానంటే డైనమిక్ అరేని యూజ్ చేస్తాను. ఇక్కడ నేను డిక్లేర్ చేయను ఎంత కావాలనేసి, అప్పుడు అవి ఎన్ని వస్తే అన్ని దీంట్లోకి అడాప్ట్ చేసుకుంటా. ఇది బెస్ట్ కదా. 50 వస్తే 50, 150 వస్తే 150, ఎంత కావాలో అదే తీసుకుంటుంది. అవును. డేటా టైపు అరే నేము స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం డైనమిక్ అరేకి, అంతే. దీని గురించి ఇంతే చదువు, ఇంకా వేరేది అంతా చదవద్దు. ఇండిసెస్ ఇక్కడ చూడు, ఇక్కడ మనము ఇనిషియలైజ్ ఏం చేయలేదు అరే ఎన్ని కావాలనేసి. ఇక్కడ మెమరీ అలికేషన్ న్యూ 4 అని కొడతాను నేను. ఓకే, మెమరీ అలికేట్ చేయాలంటే ఇట్లా న్యూ అని పెట్టాలన్నమాట. దాన్ని కన్స్ట్రక్టర్ అంటారు, గుర్తుపెట్టుకో. దాన్ని 4 అని పెడితే డి అరేలోకి 4 లొకేషన్స్ తీసుకుంటుంది, 1 2 3 4. ఓకేనా. దాని తర్వాత మనం వాల్యూస్ని డిఆర్ఏలోకి పెట్టుకోవచ్చు, 0 1 2 3 0 1 2 3. దాని తర్వాత ఇంక ఇవంతా చదవద్దు నువ్వు, అదంతా నీకు నేను చెప్పేసిన, ఆ సోద్ అంతా చెప్పేసిన నీకే. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని డిఆర్ఏని ఒకసారి చూద్దాం. సైజ్ ఆఫ్ డిఆర్ఏ సైజ్ ఫస్ట్ బిఫోర్ అలికేషన్ 0లు ఉంటాయి. ఆఫ్టర్ అలికేషన్ 4 6 వస్తుంది. ఆ 4 6లోకి వాల్యూస్ పెట్టుకున్నాం అంతే. ఇక్కడ చూడు, మెమరీ అలికేషను బిఫోర్ అలికేషన్. ఇది బిఫోర్ అలికేషను మనము ఇది అరే సైజు అవి చూస్తున్నాము 0 ఉంటుంది. ఆఫ్టర్ అలికేషన్ న్యూతో అలికేట్ చేసినాం అనుకో మెమరీ, అప్పుడు 4 6 వస్తుంది. ఆ 4 6లోకి ఫర్ ఈచ్తో మనం వాల్యూస్ పెట్టుకుంటాను, ఐ అయితే జే అయితే జే. ఓకే, ఇంకెప్పుడు ఫర్ లూప్ వాడద్దు నువ్వు, ఎస్వీలో ఫర్ లూప్ వాడద్దు, వెరీలాగ్లో అది వేస్ట్. ఫర్ లూప్ అంటే ఓన్లీ ఓకే ఓకే. ఇక్కడ నువ్వు ఫర్ లూప్ డిజైన్ వాడుకోవాలి, ఇక్కడ ఫర్ ఈచ్ని వాడు. ఓకే, డిజైన్ లో వాడడానికి కుదరదా ఫర్ ఈచ్? దేంట్లో అంటే అంత అవసరం లేదా దానికి? దేంట్లో రెండు రెండు ఫర్ లూప్ వాడడానికి అవసరం లేదా అంటాను. అవసరంలా, నువ్వు ఐ కామా జే ఇచ్చేస్తే సరిపోతుంది. డిజైన్ లో కూడా అవసరం లేదు, డిజైన్ లో కూడా అవసరం లేదు, వెరిఫికేషన్ లోనే అవసరం లేదు. ఎస్వి వాడితే, వేర్లాగ్ వాడితే అసలు వేర్లాగ్లో అసలు ఫర్ ఈచే లేదు. ఫర్ ఈచ్ లేదు, ఫర్ లూప్ ఉంటుంది. ఫర్ లూప్ ఉంటుంది. ఫర్ లూప్ ఏ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. నీకు ఇప్పుడు సి లాంగ్వేజ్ లో ఉండదా ఫర్ లూప్? దీన్ని ఇంకా ఇది అడ్వాన్స్డ్ చేసినారు. మల్టీ డైమెన్షన్స్కి ఇది ఇప్పుడు 3 4 5 6 డైమెన్షన్స్ పెట్టామనుకో, అప్పుడు నీకు అది ఉండదు రియల్గా, కానీ అప్పుడు నీకు 6 లూప్